పందాలలో పాల్గొంటే చాలా లాభాలు వస్తాయని విన్న ఫాదర్ మర్ఫీ తన చర్చి అభివృద్ధి కోసం పందెంలో పాల్గొని చాలా డబ్బు సంపాదించాలనుకున్నాడు. అయితే అతని దగ్గర గాడిద ఉంది, కానీ గుర్రం లేదు. అయినా ఎలాగైనా పందెంలో తన గాడిద పాల్గొనాలని భావించిన ఫాదర్ మర్ఫీ తన చర్చి అభివృద్ధి కోసం తాను ఈ పని చేయాల్సి వస్తోందని పోటీ నిర్వాహకులను బతిమాలి ఒప్పించి తన గాడిదను ఆ పందెంలో నిలబెట్టాడు. గాడిదే కదా, ఎలాగూ నగ్గదు అని భావించిన పందెం నిర్వాహకులందరూ ఫాదర్ మర్ఫీని చూసి పకపక నవ్వారు. అయినా పోటీలో పాల్గొనే అవకాశం దక్కిన ఆనందంలో ఉన్న ఫాదర్ మర్ఫీ వారి నవ్వులను ఏమాత్రం పట్టించుకోలేదు. తమాషా ఏమిటంటే మర్ఫీ గాడిద ఆ పోటీలో 3వ స్థానాన్ని దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. దానితో ఆ వార్తను అన్ని వార్తాపత్రికలు వాటి క్రీడా వార్తల పేజీలో ప్రధాన వార్తగా ప్రతిభ చూపిన ఫాదర్ గాడిద అనే శీర్షికతో ప్రచురించాయి. దానితో పరమానంద భరితుడైన ఫాదర్ మర్ఫీ తన గాడిదను మళ్లీ మరొక పోటీలో నిలబెట్టాడు. ఈసారి మర్ఫీ గాడిద ద్వితీయ స్థానాన్ని సాధించింది. దానితో తన సత్తా చాటిన ఫాదర్ మర్ఫీ గాడిద అని పొగుడుతూ అన్ని వార్తాపత్రికలు ఆ వార్తను ప్రధాన శీర్షికగా ప్రచురించాయి. ఫాదర్ గాడిద అంటూ వస్తున్న వార్తలను గమనిస్తూ చాలా అసహనానికి, అసౌకర్యానికి గురవుతున్న స్థానిక బిషప్ అలాంటి వార్తలు రాకుండా చేసేందుకు ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తున్నాడు. ఇది తెలియని ఫాదర్ మర్ఫీ మళ్ళీ తన గాడిదను మరొక పోటీలో నిలబెట్టాడు. ఈసారి మర్ఫీ గాడిద ఆ పోటీలో ప్రథమ స్థానాన్ని సాధించింది. దానితో అన్ని వార్తాపత్రికలు ఆ వార్తను చరిత్ర సృష్టించిన ఫాదర్ గాడిద అనే శీర్షికతో తమ క్రీడా వార్తల పేజీలో ప్రధాన వార్తగా ప్రచురించాయి. దానితో ఫాదర్ మర్ఫీ అంతులేని ఆనందానికి గురయ్యాడు. కానీ ఆ తరహా ప్రచారాన్ని తట్టుకోలేక అంతులేని అసహనానికి గురైన బిషప్ ఫాదర్ మర్ఫీ గాడిద ఇక నుంచి పోటీలలో పాల్గొనకూడదు అనే ఆజ్ఞను జారీ చేశాడు. వార్తాపత్రికలకు ప్రతిదీ వార్తే కాబట్టి ఫాదర్ గాడిదను పోటీలకు నిషేధించిన బిషప్ అనే శీర్షికతో అన్ని వార్తాపత్రికలు వాటి క్రీడా వార్తల పేజీలో ప్రముఖంగా ప్రచురించాయి. అది చూసిన బిషప్ మండిపడుతూ వెంటనే నీ గాడిదను ఎవరికైనా ఇచ్చేయి అంటూ ఫాదర్ మర్ఫీని ఆజ్ఞాపించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న వార్తాపత్రికలు మరునాడు అసూయతో ఫాదర్కు అన్యాయం చేసిన బిషప్ అనే వార్తను ప్రచురించాయి. ఆ వార్తను చూసిన బిషప్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బిషప్ ఆజ్ఞను తప్పక పాటించాలి కాబట్టి ఫాదర్ మర్ఫీ తన గాడిదను సిస్టర్ తెరేసాకు ఉచితంగా ఇచ్చేశాడు. కాదేది కవిత కనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు కాదేది వార్త కనర్హం కాబట్టి అన్ని వార్తాపత్రికలు ఫాదర్ గాడిదను ఉచితంగా దక్కించుకున్న తెరేసా అనే వార్తను ప్రచురించాయి. అసలే తీవ్ర మనస్తాపంలో ఉన్న బిషప్ ఆ వార్త చూడగానే అసహనంతో రగిలిపోతూ వెంటనే ఫాదర్ మర్ఫీ గాడిదను ఎవరికైనా అమ్మేయ్ అంటూ సిస్టర్ తెరేసాను ఆజ్ఞాపించాడు. వేరే దారి లేని సిస్టర్ తెరేసా ఊరికే దక్కిన ఆ ఫాదర్ గాడిదను కేవలం $10 మరొకరికి అమ్మేసింది. ఆ మరునాడు బిషప్ హఠాత్తుగా తన గదిలో మరణించాడు. విషయం తెలిసి వచ్చిన వైద్యులు బిషప్ శవాన్ని పరిశీలించి బీపీతో గుండెపోటు వచ్చి మరణించాడని నిర్ధారించారు. అసలు కారణం తెలియని అందరూ
గుసగుసలాడుకుంటుంటే గట్టిగా బిగించి పట్టుకున్న బిషప్ చేతిలోని ఆనాటి వార్తాపత్రిక తీసి చూశాడు అక్కడికి వచ్చిన ఒక పోలీసు అధికారి. అందులో ఫాదర్ గాడిదను చాలా చవకగా అమ్మేసిన తెరేసా అని ఉంది. కాదేది వార్త కనర్హం కదా. క్రైస్తవం కాలకూట విషం, క్రిస్టియానిటీ ది డెడ్లియెస్ట్ పాయిజన్. హిందువులారా, కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి. క్రైస్తవ మత ప్రలోభాలకు ఏమాత్రం బలికాకండి. ఎందుకంటే క్రిస్టియానిటీ ది డెడ్లియెస్ట్ పాయిజన్, క్రైస్తవం కాలకూట విషం. దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే చదవండి క్రైస్తవం అండ్ జన్ పుస్తకం. ఈ పుస్తకంలోని వివరాలన్నీ కాలకూట విషయం లాంటి క్రైస్తవ మతం మానవాళికి చేసిన ఇంకా చేస్తున్న దురాగతాలపై ఆచార్య ఓషో రజనీష్ గారు చేసిన ప్రసంగాల సంకలనమైన క్రిస్టియానిటీ ది డెడ్లియెస్ట్ పాయిజన్ అనే పుస్తకం నుంచి సేకరించినవే. కాబట్టి తప్పక చదవండి క్రైస్తవం కాలకూట విషం అండ్ జన్ విషాలకు విరుగుడు అనే పుస్తకం.